నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 457గా ఉన్న గాలి నాణ్యత సూచి ఇవాళ ఉదయం 6 గంటలకు సమయానికి గాలి నాణ్యత సూచిక 481కి చేరింది. ఇక దట్టంగా పొగమంచు అలుముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విమానాలకు ట్రావెల్ అడ్వైజరీ 9వ తరగతి వరకు పాఠశాలలని ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవాళ 9వ తరగతి వరకు విద్యార్థులందరికీ అన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, 10 నుంచి 12 తరగతుల వరకు మాత్రమే పాఠశాలలో క్లాసులు నిర్వహించాలని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జీఆర్ఏపీ స్టేజ్ 4లో చర్యలో భాగంగా నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే అవసరమైన సేవలను అందించే వాహనాలు మినహా ఢిల్లీ నగరంలోకి ట్రక్కులు, కాలుష్య వాహనాలు వంటి అనేక వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు. ఎల్ఎన్జీ, జీఎన్జీ, ఎలక్ట్రికల్, BC4 డీజిల్ ట్రక్కులు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్, వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత మరింత దిగజారింది. అనేక ప్రాంతాలు తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 457గా ఉన్న గాలి నాణ్యత సూచి ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి గాలి నాణ్యత సూచిక 480కు చేరింది. ఇక దట్టంగా పొగమంచు అలుముకోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విమానాలకు ట్రావెల్ అడ్వైజరీ 9వ తరగతి వరకు పాఠశాలలని ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవాళ 9వ తరగతి వరకు విద్యార్థులందరికీ అన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, 10 నుంచి 12 తరగతుల వారికి మాత్రమే పాఠశాలలో క్లాసులు నిర్వహించాలని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జీఆర్ఏపీ స్టేజ్ 4లో చర్యలో భాగంగా నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే అవసరమైన సేవలను అందించే వాహనాలు మినహా ఢిల్లీ నగరంలోకి ట్రక్కులు, కాలుష్య వాహనాలు వంటి అనేక వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు. ఎల్ఎన్జీ, జీఎన్జీ, ఎలక్ట్రిక్, BC4 డీజిల్ ట్రక్కులు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశానికి అనుమతించనున్నారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్, వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లను ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.